ప్రాణాంతక హైపర్ టెన్షన్ నుంచి బయటపడాలంటే లైఫ్ స్టైల్లో మార్పులే ప్రధానమన్నారు గ్లెనిగల్స్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ కర్ణాకర్ రెడ్డి. కార్డియాలజిస్ట్ రాజీవ్ గార్గ్ అన్నారు. ప్రపంచ హైపర్ టెన్షన్ డేకి పురస్కరించుకొని అవేర్ ఆసుపత్రి డాక్టర్లు హైపర్ టెన్షన్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 5K రన్ నిర్వహించి అవగాహన కలిగించారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలను ప్రమాదమని పేర్కొన్నారు. నివారణ మార్గాలు యోగా, ఫిజికల్ ఎక్సర్సైజ్ తో జాగ్రత్త పడొచ్చన్నారు. జనాలకు అవగాహన కల్పించేందుకు డాక్టర్స్ తో ఈ ర్యాలీ నిర్వహించినట్లుగా తెలిపారు. టెన్షన్ దినోత్సవం సందర్భంగా క్లినికల్స్ అవేర్ హాస్పిటల్ తరఫు నుండి 5K వాకథాన్ నిర్వహించామండి. ఇది పబ్లిక్ అవేర్నెస్ కోసం ఆన్ హైపర్ టెన్షన్ మీద మనం ఈ వాకథాన్ నిర్వహించాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండ్ ద హైపర్ టెన్షన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండ్ ప్రివెన్షన్స్ ఏమేం చేయాలని దాని గురించి పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ వాకథాన్ నిర్వహించాము. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం ద్వారా మనం ఈ హైపర్ టెన్షన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ డైట్ కంట్రోల్ ఒకటి, ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్. WHO గైడ్ లైన్స్ ప్రకారం మనము అంటే ఇండియన్స్ మనం యాక్చువల్గా డబుల్ ద సాల్ట్ మనం తీసుకుంటున్నామండి రిక్వైర్డ్ కంటే కూడా. దాన్ని కట్ డౌన్ చేయడం వల్ల, రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం వల్ల, రెగ్యులర్గా హెల్త్ చెకప్ ప్యాకేజ్ ఇయర్లీ ఒకసారి చేసుకోవడం వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ వీ కెన్ అవాయిడ్. వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ Hypertension Day on this day. It was started by WHO in 2005 with a theme to create awareness about hypertension in public, treatment and complications. The theme of this year is measure your BP accurately, control it and live longer. The most important thing about hypertension we should know is we are labeled as hypertensive patients if our BP is recorded